నాన్న చాలా సంతోషంగా ఉన్నారు. ఎలాగో మన అంతస్తుకు తగ్గిన అల్లుడు దొరికాడు. అన్ని పనులు సక్రమంగా చెయ్యాలి. ఈ ఇంట్లో పెళ్లి పందిరి రావాలంటే నీ పిల్లలు పెద్దవాళ్ళ కదా. హ, అంతవరకు మేము ఉండాలి కదా. భగవంతుడా, అంతా బాగా జరిగితే బావుంటుంది. నాకిప్పుడు ఈ పెళ్ళేం వద్దమ్మా. నేను ఇంకొంతకాలం మీతో ఉండాలనుకుంటున్నా. ఇలా చూడు, అంతా కలిసొచ్చే సమయంలో నువ్విలా మాట్లాడకూడదు. లేదమ్మా, నేను